Hello friends, welcome to my channel Vidhi Law for All. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఒక క్వశ్చన్ ఏమడిగారంటే, సార్ నాకు మా వైఫ్కి డైవర్స్ కేసు అవుతుంది, మా వైఫ్ నా మీద మెయింటెనెన్స్ కేసు వేసింది, ఇప్పుడు నా శాలరీ 40,000. సో నేను తనకి ఎంత మెయింటెనెన్స్ పే చేయాల్సి వస్తుంది? బయట అందరూ నీ శాలరీలో 50% ఆఫ్ ద శాలరీని మెయింటెనెన్స్ లాగా పే చేయాలి అని అంటున్నారు, ఇది కరెక్టేనా అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, ఎప్పుడైనా కూడా కోర్టు మెయింటెనెన్స్ని మీ వైఫ్కి గ్రాంట్ చేసేటప్పుడు మీ ఒక్క శాలరీని మాత్రమే కన్సిడర్ చేయకుండా మీకున్న లోన్స్ని, మీకున్న బాధ్యతలని, మీకు అమ్మా నాన్నలు ఉంటే వాళ్ళ యొక్క హాస్పిటలైజేషన్ ఖర్చులని అన్నిటినీ కన్సిడర్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మీ వైఫ్కి మెయింటెనెన్స్ గ్రాంట్ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాని మీకు 40,000 ఇస్తే అందులో 50% ఎప్పుడు కోర్టు గ్రాంట్ చేయదు. థ్యాంక్ యూ.